నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎఫ్సీఐ గోదాములో అడిషనల్ కలెక్టర్ తనిఖీలు, గడువులోగా బియ్యం తరలించాలని ఆదేశం. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. పుణ్యక్షేత్రాల్లో కొనసాగుతున్న రద్దీ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని త్వరగా తరలించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎఫ్సీఐ గోదాములను తనిఖీ చేసిన ఆమె పలు వివరాలు ఆరా తీశారు. మిల్లల నుంచి వచ్చే బియ్యం నిల్వ చేసేందుకు గోదాముల్లో సరిపడా స్థలం ఉందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు విధించిందన్నారు. సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లలు గడువులోగా ఎఫ్సీఐకి అందజేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ వెంట తహసీల్దార్ రజనీరెడ్డి, సివిల్ సప్లై డిఎం రజనీకాంత్, డిఎస్ఓ సురేష్ రెడ్డి, మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరసింగారావు ఉన్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్ నేతాజీగా భారతీయుల హృదయాల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. యువత సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్నాల శ్రీనివాస్, ఉప్పుల కుమార్, సాయి కిరణ్ యాదవ్, రాజేష్, రవి, సురేష్ పాల్గొన్నారు. గౌరవ శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుక 127వ జన్మదిన వేడుకలు కాళేశ్వరం మండలంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. తను చేసిన కృషి ఎంతో ఇంత కాదు, మన దేశానికి చాలా ఉన్నతమైన స్థాయిలో ప్రపంచ దేశాలతోటి ఆయన పోరాడి మనకు స్వతంత్ర రావడానికి అహర్నిశలు సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి పెద్దలు ఎంతోమంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ వీళ్ళు అన్ని సహకారం చేసుకొని ఈరోజు మనం ఈ తెలంగాణ సాధించుకొని వారి యొక్క స్ఫూర్తి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు వారి యొక్క స్ఫూర్తిని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అందరం సమక్షంలో మన జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం అన్నది. తను దేశానికి సేవ ఎంతో చేశారు. ఈ సందర్భంగా అందరి గుర్తింపు కోసం మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన నాయకులు రాజేష్, అభినయ్, హరీష్, మహేష్, తిరుమలరావు, వేణుగౌడ్ పాల్గొన్నారు. శాంతి పథం ద్వారా రాదు, కొట్లాడితేనే వస్తుంది స్వాతంత్రం అనే ఉద్దేశంతో బయటికి వెళ్ళి ఒక ప్రైవేట్ సైన్యాన్నే స్థాపించి దానికి ఆజాద్ హిందూ ఫౌజ్గా నామకరణం చేసి బ్రిటిష్ వారికి ఎదురొడ్డి వారి గుండెల్లో సింహస్వప్నంగా నిద్రించినటువంటి వ్యక్తి ఆజాద్ సుభాష్ చంద్రబోస్ గారు. అట్లాంటి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఛత్రపతి యువసేన కోరుకుంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే మనకు స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని చాలామందికి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారో, అల్లూరి సీతారామరాజు కావచ్చు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, ఇట్లాంటి వారందరికీ కూడా ఆదర్శంగా తీసుకొని యువత రానున్న కాలంలో ముందుకెళ్తూ భావి భారత తరాలకు మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కార్యాచరణ రూపొందించి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి రాములుగౌడ్, పట్టణ కార్యదర్శి శ్రీనివాస్, బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్, బజరంగదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాదు, సాయుధ పోరాటంతో మనకు స్వతంత్రం వస్తుందనే భావనతోటి, ఆ ఉద్దేశంతో సాయుధ పోరాటంతో మనకు స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర వహించి దురదృష్టవశాత్తు ఏ విధంగా మరణించాడని కూడా తెలియని సందర్భంలో విమాన ప్రమాదం అని కొంతమంది ఇట్లా అంటున్న సందర్భంలో 1945లో తను మరణించడం జరిగింది. అయినప్పటికీ వారందరి స్వాతంత్ర సమరయోధుల అందరి కళ నెరవేరే విధంగా 1947లో మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. మరి ఇంత గొప్ప మహనీయుడు అయినటువంటి కొండగట్టు అంజన్న ఆలయానికి రద్దీ నెలకొంది. మంగళవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలోనూ రద్దీ కొనసాగింది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేసి అంజన్నను దర్శించుకున్నారు. అంజన్నకు మంగళవారం ప్రీతికరమైన రోజు కావడం, సమ్మక్క సారళమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండగట్టు ఆలయానికి వెళ్లే రోడ్డు వాహనాలతో క్రిక్కిరిసిపోయింది. దీంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మధ్యాహ్నం సమయానికే సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో తెల్లవారుజామున్నే నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటిల్లిపాదిని చల్లగా చూడమ్మ అంటూ అమ్మవారిని వేడుకున్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ పెద్దపల్లి మున్సిపల్లోని 9వ వార్డు ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైతన్య కాలనీ ఇస్లాంపురలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినప్పటికీ తాగునీరు అందడం లేదన్నారు. సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వేసవి ముందే పరిస్థితి ఇలా ఉంటే వేసవి వరకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి కాలనీలకు తాగునీరు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మిషన్ భగీరథ వాటర్ వస్తనే లేదు. కౌన్సిలర్కి చెప్పినాం, ఆయన దగ్గరుండి 2 సార్లు రిపేర్ చేయించారు, అయినా వాటర్ వస్తలేదు. మరి ఇట్లా పైన అధికారులకు ఫోన్ చేస్తే వస్తాం అంటున్నారు, వచ్చి ఎవరు పట్టించుకున్నది లేదు. ఓట్లప్పుడేమో అందరూ అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నారు, కానీ ఇప్పుడు ముందుకు వచ్చి ఒక్కరు కూడా మాకు సహాయం చేస్తలేరు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము పైసలు పెట్టి కొనుక్కోవాలంటే ఎన్నెన్ని కొనుక్కోవడం, తాగడానికి అవే, మేము వాడుకోవడానికి అవే. మా వార్డులో అందరూ కూలీలు పని చేసుకునే వాళ్ళు. పంపులు వేసే కాడ నుంచి ఒక్క చుక్క వస్తలేదు మాకు నీళ్ళు. వాటర్ ప్రాబ్లం బాగున్నదన్న, మాకు బాగా వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఒక్క చుక్క కూడా వస్తలేదు మాకు నీళ్ళది. బాగా ప్రాబ్లం అవుతుంది మాకు వాటర్ గురించి. ఎవరు పట్టించుకోలేరు, చెత్త కూడా ఎవరు పట్టించుకోలేరు అంటారు సార్. మీరే చేసి పైగా చెప్పాలి సార్. వాళ్ళకి ఇప్పుడే బాగా తిప్పలు ఉన్నది, ఇంక ఎండాకాలం ఇక చుక్క కూడా రాదు. ఇప్పుడే వస్తలేదు మాకు వాటర్. ఏషియన్ కార్డు నుంచి రాలే, పుట్టే పేరుకి వేసిరు సార్, పంపలేదు. ఒక్క చుక్క రాలే మాకు. శ్రీ చైతన్య కాలనీ 1, చైతన్య కాలనీ 2, ఇస్లాంపురా. మాకు ఇట్లా మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తలేవు. ఒక్కసారి కూడా రాలే. ప్రతి చోట్ల రోడ్ల పైన వేస్టేజ్ అవుతుంది, కానీ మా 3 వాటర్ల నీళ్ళు వస్తలేవు. ఇబ్బందికరంగా అవుతుంది బాగా. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చేది ఎండాకాలం, ఇంకా ఎట్లా అవుతుంది అని. అందుకే మేము ఈ విషయం మా కౌన్సిలర్ గారికి చెప్పడం వల్ల, కౌన్సిలర్ గారు కూడా మున్సిపల్ వాళ్ళ ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం వల్ల వాళ్ళకు మాట పట్టించుకుంటలేరు. కౌన్సిలర్ గారికి కూడా తీసుకురాగా 2 సార్లు పడ్డా బండి మీదకి వెళ్ళి రాగా ఆ 12 సంవత్సరాల నుంచి నేను నీళ్లు కొనుక్కొని నీళ్ళు తెచ్చుకొని బాగా బాధపడుతున్నా. ఎవరికి చెప్పుకున్నా నన్ను పట్టింపు చేసుకుంటలేరు. నాకు నీళ్లతోటి బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు వచ్చేటట్టు. గ్రామాల్లో వసతుల కల్పనకు చర్యలు చేపడతామని అన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో నిర్మించిన జీపీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం పల్లెల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కందునూరిపల్లి గ్రామానికి త్వరలో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన జీపీ భవనాన్ని సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతితో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందునూరిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 2 హామీలు అమలు చేశామని, మిగతా వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూప ప్రకాశ్రావు, దన్నాయక్ దామోదర్రావు, సతీష్, రాములు, తహసీల్దార్ మధుసూదన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నేను అక్కడికి వస్తే ఆ గ్రామస్తులు కోరడం జరిగింది. అక్కడ పల్లెవాసులు సరే మీకు అవసరమే, వాళ్ళకి అవసరమే, నారాయణపూర్కి అవసరమే, నిండపల్లికి అవసరమే, కుదురుపాకలకు అవసరమే. ఎందుకంటే అది దగ్గర స్టేట్ హైవే రోడ్ అయితే దేవునిపల్లి దాకా, నిట్టూరు నిమ్మలపల్లి దాకా. తప్పకుండా రాబోయే రోజుల్లో దగ్గరలోనే ఈ సమ్మర్లోనే దాన్ని బీడీ రోడ్ శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మనం అక్కడ బ్రిడ్జి కట్టినాం. నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది బాగా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే బ్రిడ్జి కట్టుకున్నాం. ఇవాళ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తానని అనుకుంటా 2.5-3 కిలోమీటర్లు వస్తే వచ్చు ఆ బీటీ రోడ్ కంచెలి. అదొకటి కంప్లీట్ చేస్తాం. దాంతో పాటు సోదరుడు రాములు చెప్పినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 6,70,000 కోట్ల అప్పు ఉంది. మనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 74,000 కోట్లు. అయినా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నిధులకు ఇబ్బంది ఉన్నా ఆర్థిక వనరులను సమీకరించుకొని మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను తూచ తప్పకుండా దశల వారీగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నాదే చెప్పడం జరిగింది. ఇవాళ 2 గ్యారెంటీలు నడుస్తా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో వివిధ సంఘాలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణారావును ఘనంగా సన్మానించారు. అంతకుముందు మహిళలు ఆయన ఎత్తు బంగారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మొండయ్య, చిన్నస్వామి, రవి, సదానందం, సతీష్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దాదాపు 10,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు ఓదెల మండలం.
అలా నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా ఈ నోట్లు రాలేదు. ఓదల హెడ్క్వార్టర్లు అయితే నాకు తెలిసిన 40 ఏళ్ళ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి లీడ్ రాలేదు. మొట్టమొదటిసారి మీ అందరి కష్టంతో మీ అందరి కృషితో 2000 ఓట్ల పైచిలకు మెజార్టీ మన ఒక ఓదల గ్రామం నుండి రావడం జరిగింది. మరి దానికి మీరందరూ కష్టపడ్డారు, మా పాత్రికేయ మిత్రులు కూడా దానికి తోడైన వాళ్ళంతా. అలా అందరి కష్టం ఉంది. ఎవరికి దోచినంత వాళ్ళు, ఎవరికి చేతనైనంత వాళ్ళు అందరు కష్టపడితేనే ఇవాళ గ్రామంలో కానీ మండలంలో కానీ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడం జరిగింది. మరి ఇంత పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయరమణారావు భారీ మెజార్టీతో గెలుపొందడంతో 101 కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్నారు ఆ పార్టీ నాయకుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం రాయపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మేకల జనార్దన్ రెడ్డి హనుమాన్ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యేను రాయపేట గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, ఎంపీటీసీ రావి సదానందం, ఆలయ వైస్ చైర్మన్ సొల్లేటి భూమిరెడ్డి, రాజురెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అధిక మెజారిటీతో శాసనసభ్యులుగా గెలుపొందినట్టయితే 101 కొబ్బరికాయలు కొడతానని మా ఆలయంలో నేను మొక్కడం జరిగింది. ఆ ఒక్క మొక్కు అన్న చేతుల మీద తీర్చుకోవాలని అప్పుడు మొక్కడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విజయన్న గారిని మా గ్రామానికి, మా ఆలయానికి ఆహ్వానించి తన చేతుల మీదుగా శివునికి అభిషేకం చేస్తూ, మరి ఆంజనేయ స్వామికి అర్చన చేస్తూ 101 కొబ్బరికాయల మొక్కు తీర్చుకోవడం జరిగింది. నేను ఆ మొక్కుకోవడానికి అలా కారణం ఏంటంటే గతంలో అన్నగారు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా గ్రామానికి అభివృద్ధి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి కనీసం ఒక ట్రిప్ మొరానికి సుతం పోసుకోనికి మా గ్రామం నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు అన్నగారు గెలిచిన సందర్భంగా మళ్ళా గత వైభవం మా గ్రామానికి వస్తుందనే ఉద్దేశంతో అన్నగారిని ఆహ్వానించుకొని నా యొక్క మొక్కు తీర్చుకోవడం జరిగింది. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన వేళ ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలు, పట్టణాల్లో వైభవంగా సీతారాముల శోభాయాత్ర నిర్వహించారు. ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి ప్రజలు భక్తి భావాన్ని చాటుకున్నారు. రామనామస్మరణతో పురవీధులు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారాముల శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్ర లక్ష్మణ మూర్తులను కొలువుదీర్చి ఆలయం నుండి పురవీధుల గుండా శోభాయాత్ర ముందుకు సాగింది. పెద్ద ఎత్తున మంగళహారతులతో తరలివచ్చిన మహిళలు స్వామివారికి ఘనస్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాలరాముని శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర శ్రీ సీతారామస్వామి ఆలయం వరకు కొనసాగింది. మహిళల కోలాటం, భక్తుల భజన పాటలతో పురవీధులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఉప్పల కుమార్, తొట్ల రవి, సాయి కిరణ్, రాజేష్, రాకేష్తో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీతారాముల ఉత్సవ మూర్తులతో శోభాయాత్ర నిర్వహించారు. ప్రతి ఒక్క ఇంటి ముందు దీపాలను వెలిగించి అయోధ్య రాముడి అక్షింతలను ఆశీర్వచనంగా తీసుకుని బాలరాముడికి ఘన స్వాగతం పలికారు. అయోధ్య రాముడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని పలువురు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కరెస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ, శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులు రామలక్ష్మణ సీత హనుమాన్ వేషధారణలో సందడి చేశారు. విద్యార్థులు చేసిన రామాయణ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Ramanavami inauguration, really it was very wonderful by Prime Minister Narendra Modi. Really everybody felt happy, and we have to learn so many things from Lord Rama, as he has given so many things to our nation. So we fought for several years to construct that temple. We constructed and even we inculcating the same issues into the students' mind, and today even our students read Hanuman Chalisa, even performed today. The vibes of the Sri Rama is continued even today also. So thank you. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై జరిగిన దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆ పార్టీ నేతలు ర్యాలీ చేపట్టారు. స్థానిక బ్రిడ్జి మహంకాళి చౌరస్తా నుంచి గుడి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన వారికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన భారత్ జోడో న్యాయయాత్ర చేసిన సందర్భంగా అస్సాంలో రాహుల్ గాంధీ పైన దాడిని నిరసిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. వెంటనే దాడి చేసిన దుండగులకు కఠిన శిక్ష వేసి మరలా ఇలాంటి విషయం జరగకుండా చూడాలని, ఒకవేళ ఇదే రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు చేస్తాం. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎన్ని దాడులు చేసినా దాడులకు వెరిచేది లేదు. కాబోయే పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందని బీజేపీ దుండగులు ఈ రోజు నిన్నటి రోజున మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అస్సాంలో పాదయాత్రలో వారిపై దాడి చేయడం దుర్మార్గం. బీజేపీ నాయకులు ఖబర్దార్, బీజేపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రోజు వేములవాడ పట్టణంలో మాంకలమ్మ గుడి నుంచి రాజరాజేశ్వర టెంపుల్ దాకా ఈ క్యాండిల్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి కళాశాల గడా సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రిటైల్ సేల్ అసోసియేట్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ తమ కళాశాలలో 10వ తరగతి పూర్తయిన వికలాంగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్ శ్రీనివాస్, ట్రైనింగ్ ఇన్ఛార్జి సౌజన్య, ట్రైనర్లు శ్వేత, నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులు వివిధ రూపాల్లో తమ భక్తిభావాన్ని చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన వడ్లకొండ సహజ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతా రామలక్ష్మణ సమేత హనుమంతుడి చిత్రపటాలను ముగ్గు ద్వారా వేసి చూపరులను ఆకట్టుకుంది. ఈ ముగ్గును తీర్చిదిద్దేందుకు సుమారు 13 గంటల సమయం పట్టినట్లు వడ్లకొండ సహజ తెలిపారు. వెంకటేశ్వర టెంపుల్లో మన పెద్దపల్లిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్లేస్లో రాములవారి కళ్యాణం జరుగుతుంది. అదే ప్లేస్లో నేను శ్రీరామమూర్తిని సతీ సమేతంగా ఆ లక్ష్మణ వారిని, సీతాదేవిని, హనుమంతుని వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అయోధ్యలోని రాముడే ప్రత్యక్షంగా మనందరికీ ముగ్గు రూపంలో వచ్చి దర్శనం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. ఈ సందర్భంగా మేము అందరం కలిసి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని రూపొందించాము. ఈ ముగ్గు వేయడానికి దాదాపుగా నాకు ఒక 13 గంటల సమయం పట్టిందండి. నిజంగా శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారే మాకు ఆ శక్తిని ఇచ్చారని నేను కోరుకుంటున్నాను. ఈ ముగ్గు వేయడానికి నాకు ఎవరన్నా సహాయపడితే బాగుండని నాకు చాలా అనిపించింది. హనుమంతుని టెంపుల్లో నేను హనుమంతుని వేశాను. ఆ హనుమంతుడే నాకు ఒక అమ్మాయి రూపంలో నాకు పంపించి తను కూడా నాకు కొంచెం సహాయం చేసింది. ఇందులో తన పేరు శ్రీజ. 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నిరీక్షణ మన శ్రీరామచంద్రమూర్తి తన అయోధ్య తన స్థానానికి తిరిగి వచ్చాడు. దేశమంతా కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటుంది, ఎంతో ఆనందంగా ఉన్నారు మన భారత హిందువులందరూ కూడా. నేను నా ఆనందాన్ని ఇలా ముగ్గు రూపంలో రూపొందించాను. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన గంగాడి కృష్ణారెడ్డిని పార్టీ వేణవంక మండల శాఖ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుప్పాల రఘు, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు ఏదైతే 500 సంవత్సరాల కళ ఏదైతుందో, పోరాటం ఏదైతుందో దానికి కారణంగా అనేక మంది 2 లక్షల మంది పైగా ప్రాణాలు అర్పించినటువంటి ఏదైతే అయోధ్యలో రామ మందిరం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కళ సాకారమైంది. ఈరోజు దేశమంతా కూడా నిన్న అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రామ భక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా ఏదో కేవలం భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, ఇది దేశంలోని ప్రజలందరి యొక్క కార్యక్రమాన్ని వారికి మోడీ గారి పిలుపు మేరకు దేశంలో ప్రజలందరూ కూడా దాని భాగస్వామ్యమై దాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా వచ్చేటువంటి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో ఓ వానరం పాల్గొని తన భక్తిని చాటుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపారాధన అనంతరం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ వానరం భజన గీతాలు వింటూ అలాగే ఉండిపోయింది. సాక్షాత్తు రాముడి దూత అయిన హనుమంతుడే ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నాడంటూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై బోలో హనుమాన్ కి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.